మన కోకలపాలెం గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త. ఇతని పేరు అడవిరాముడు. ఏ ఇద్దరు కలిసి ఉన్నా విడగొట్టేసే రకం. అటువంటిది ఇద్దరి మధ్య తగు వచ్చిందంటే ఇంక వీడికి పండగే. వాళ్ళ కొట్లాటను సినిమా కథ అంతా పెంచేసి ఊళ్ళో వాళ్ళకి టికెట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాడు. అంతేకాదండి, అబద్ధాలు, చీటింగులు, అవసరమైతే బ్లాక్ మెయిల్ కూడా చేస్తాడు. ఇదో విచిత్రమైన క్యారెక్టరు. పూర్వకాలంలో పెద్ద పహిల్వాన్. ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు బాక్సింగ్ ఆడేస్తున్నారు. వాళ్ళని కొట్టలేక మందు కొట్టేసి ఉరితాడు మెళ్ళ వేసుకుని చెట్టు ఎక్కేస్తూ ఉంటాడు. కింద మాత్రం పడ్డనుకోండి. ఈ హీరో గారు ఇద్దరు హీరోయిన్స్ ని ఒకసారి చూడండి. ఎవరినైనా మా ఆయన చెప్పుతో పెడతావా? ఆరు నీకే కాదు పెనిమిటి, నాకు కూడా పెనిమిటే. నా మాటకు వస్తే ఆరు నీకంటే నాకే ఎక్కువ మొగుడు. అసలు సాదిపేట కుస్తీ పోట్లు కంపటం నాది తప్పు. కప్పుని తెస్తావని వెళ్ళి ఈ కప్పుని తెచ్చావు నాకు. నువ్వు బేగి తోకపోయా బాబు. ఇదేదో తేలిపోతే అవతల మా గ్యాదకు దున్నపోతుంది దాటించాలే. అవును, ఇక్కడ గొడవ జరుగుతుంటే కొడుకులు ఎక్కడ తెచ్చారా? పాంచాలి పంచభద్రుక, ఆనాడు నన్ను మయసభలో చేసిన అవహేళనకు నేడు నీకు నిండు సభలో వస్త్రాపహరణమే శాస్తి. దుశ్శాసన శీలలాగుము. కృష్ణ దేవుడు లేడు లేడన్నా కృష్ణ. ఇది రిహార్సల్స్, చీరలు లేవు, ఊరికే తిరిగే మాకు. అబ్బో, ఛాన్స్ దొరికితే చాలు చావబోతున్నావు. నేను ఇది ఒప్పుకోనంటే ఒప్పుకో. వీళ్ళిద్దరికి ఏ పని పాట లేదండి. ఇంతకీ ఇప్పుడు ఏంటంటే అన్న బన్నీ నిండా బొక్కలంట, తమ్ముడేమో కడ్రారి ఉతుక్కోడంట. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిట్టింగ్ పెట్టేసి మన అడిగినాడు ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టేశాడు చూడండి. ఇండ్లు వేరు కావచ్చు, ఇంటి పేరొక్కటే. తల్లులు వేరు కావచ్చు, తండ్రొక్కడే. ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రి? ఇంకెవరో మన ఎక్స్ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొద్దయ్య గారే. మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా, ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర టికెట్ ఎవడు కొండ. ఏదో కుస్తీ పోటీలు ఎవడు కావాలా? ఏడు చెప్పింది కూడా నేనే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రాం కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా గాని, ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్లు కూడా అందజేస్తారు. మన పైల్వాన్లిద్దరూ బస్కి తీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారో? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఎక్కడ మనిషి కోరాలా? ఏదో మాధురి దీక్షిత్ రాత్రి సూటు కుట్టించుకున్నారు మన గుడ్డెక్కడి చేత. ఏదో సీక్రెట్ లో మొత్తం దప్పు కుట్టించాడు. అయినా పర్లేదు, సూటే. చెప్పండి, ఎక్కడ మనిషి కోరాలా? చెప్పేనా ఇది నీ వల్ల కాని పనిని. పైసా కొయ్యాలా రావాలి. సైలెన్స్, నిశ్శబ్దం. హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలొడ్డం దింపకుండా అవతలొడ్డం దింపుండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభం అంటే ఎక్కడికైనా అడగకూడదా? ఎదదా వెళ్ళే వాళ్ళు అడగకూడదు కానీ పారిపోయే వాళ్ళు అడగొచ్చా? వీడి మొఖానికి మనీషా కొయ్యాల గాని, ఒకవేళ ఆవిడకి తీరుబాటు లేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. ఈ అమ్మాయి పేరు కాంచనమాల, వైజాగ్ నుంచి వచ్చింది. ఒక ముఖ్యమైన పని మీద కోటిపల్లి వెళ్ళడానికి రేవు దాటాల్సిన ఈ అమ్మాయిని అడవిరాముడు ఎలా ఇరికించేశాడో చూడండి. మనీషా కొయిరాలా. అదేంటే బొంబాయిలో నేను చూసినప్పుడు ఆ పిల్లల లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు? బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది. అదే మనరత్న సినిమా ఇంగ్లీష్ వాళ్ళు, అందులో ఆ పిల్ల నా లేదే. ఓరి ఎదమన్నారా.
సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరురా. ఉదాహరణకి నటశేఖర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా అందంగా ఉంటారు. అలాగే ఈ మనీషా కొయిరాల కూడా. ఒరేయ్, నువ్వు వెళ్ళిపోయి 4-5 అనౌన్స్మెంట్లు చేసేసుకో. వెళ్ళిపో. నేను వెళ్ళి మనీషాని తీసుకుని వస్తాను రోయ్. రండి. ఎక్కడికి? రేవు దాటాలండి. ఏంటి దాడేది? పడవలు స్ట్రైక్. అక్కడ 2 పడవలు కొట్టుకుంటున్నారు, కొన్ని 100 మంది వస్తున్నారు. ఎందుకు? ఒకటి రేట్లు తగ్గించాలని, ఒకటి పెంచాలని. ఆ కుస్తీ పోటీలో ఎవడు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు. దాని ప్రకారం అందరూ కొనుక్కొని వెళ్లాల్సిందే. ఓ పని చేస్తానండి, మొదటి టికెట్ మీకే కోయిస్తాను, రండి. మనీషా కొయిరాల హిమాలయ టైర్లో గాలి తుస్సుమందట, అందుకే రావడం లేట్ అయింది. నీ ఎదవ బిల్డప్ లో నువ్వును. అమ్మాయి గారు, మా కుక్క ముతిగలో నిన్నేవో సిల్లీ క్వశ్చన్ చెప్తారు గానీ తెలియదని తలోపకుండా నోటికి ఏదో అది మాట్లాడేసేయండి. ఏంటంటే అమ్మాయి గారు, మనోలే చూపేసేయండి. అమ్మాయి గారు, మీరు వాళ్ళతో వెళ్ళిపోండి, నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకుని వస్తాను. ఏంటంటే వెళ్ళండి. అయ్యి బాబాయ్, హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ రెండమ్మ కూర్చోండి. తప్పకుండా సోన్ ఎవరైతే అయ్యి బాబాయ్ కాలుతో కిసాడే వచ్చినాడు. అమ్మాయి బొమ్మలా ఉంది. ఏంటి ఇదిలో? అన్నయ్య, ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, సెగ్గట్టేసింది. అలాగా? ఏట్రా కూసావు? నేను సబీనా పౌడర్తో తలంటుకుంటానా? నేనెప్పుడు కూశాను? ఇప్పుడు కూతావురా. నేను ఇటు పారిపోతాను. నేనే ఊరు పేషెంట్ అండి. ఆ ఎంఎస్ నారాయణ కాదండి, ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పెదరాయిలో మీ మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. అయ్యో, నాది సీకిపోయిన మొలతాడా? ఏమో, నేనెప్పుడు చూశాను? సెగ్గడ్డ పగిలింది. చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా, ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారంటే? ఈ గొడవ ఏదో తేలితే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. రారా రా. ఒరేయ్, ఇంతసేపు అన్నయ్యమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంతా కారమే. కళ్ళల్లో వేసేచ్చాను అంతే. అబ్బా, కళ్ళలో కారగొట్టాడు, దేవుడే కళ్ళలో కారగొట్టాడు, బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవరా కారం కొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. నేనే నెగ్గాను. ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో, ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో, నువ్వే నెగ్గావు. బాబు. ఈ యొక్క కుస్తీ పోటీల్లో నా యొక్క పెద్ద కుమారుడు రాంపండు గెలుపొందాడని ప్రకటిస్తున్నాను. తప్పట్లో ఇప్పుడు మనీషా కొయిరాల మా అబ్బాయికి దండేస్తుంది. మళ్ళీ తప్పట్లో. నీ మీసం మేడ్ ఇన్ ఇండియా, నీ రోషం మేడ్ ఇన్ ఇండియా, వరేవో బాగున్నావయ్యా రమయ్యా రమయ్యా రమయ్యా. నీ మీదే నా మనసుందయ్యా, నీ సొంతం అవుతానందయ్యా, చూపించవయ్యా నా పైదయ్యా రమయ్యా రమయ్యా రమయ్యా. ఈ హారమేదో అందుకోవయ్యా, జోహారనే కన్నీళ్ళు పోవయ్యా.
ప్రేమతోని వరించగలవని నేను ఊహించానా రతి రాజా రవితేజ 10 జన్మలకి పరదాసినిగా పడి ఉండమని పతి దేవుడిగా రారా ఈ హారమే నువ్వందుకోవయ్యా జోహారమే నా జోడుకోవయ్యా నీ వేగం మేడ్ ఇన్ ఇండియా నీ వాటం మేడ్ ఇన్ ఇండియా నా గుండె కొల్లగొట్టావయ్యా రవయ్యా 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 హీరోగా నువ్వుంటే డేట్ ఇస్తా రమ్మంటూ మిస్ యూనివర్సులు విదేశీ వనితలు క్యూలో నిలుచోరా కిస్సింగ్స్ ఉన్న స్వదేశీ తారలు డోంట్ కేర్ అనుకోరా హౌ హ్యాండ్సమ్ మై లవ్ డ్రీమ్ తమ కండ బలం తమ గుండె బలం తమ కొంటెతనం తమ కోడె గుణం యమహా ఈ హారమే నువ్వందుకోవయ్యా జోహారనే నా జోడుకోవయ్యా ఇది నేనేం చేయాలి ఆడి మెళ్ళయ్యాలి. నేనెందుకు వేయాలి కుస్తీలో నెక్కిన వాడు టికెట్ ఇవ్వాలి కానీ దండించుకోవడం ఏంటండి టికెట్ ఇవ్వడం ఏంటి? టికెట్ పడబడగా ఇచ్చేది ఓయ్ పడవాడేంటి? అవును మీరిద్దరు పడవాళ్ళు రేటు విషయంలో దెబ్బలాడుకున్నారు ఎవరు నెక్కితే వాళ్ళ రేటుకు పడవెక్కాలి అంతే కదా ఏటి మేము పడవాళ్ళవా? ఎవరు చెప్పారు నీకు? అదే నల్లగా ఉంటాడే ఆ పేరు అడవి రాముడో వేటగాడో ఇంతకీ నువ్వు మనిషా కొరేలా అవునా కదా? మనీషా కొయిరాలా ఇంకా నయం ఐశ్వర్య రాయ్ అన్లే నా పేరు కాంచనమాల మోసం అన్యాయం. ఆగు, నువ్వెక్కడికి? రేవు దాడ్డానికి ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత దాటు. నేనెందుకు వేయాలి మనీషా కొయిరాలని వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నందుకు. లుక్ మిస్టర్ నా పేరు మనీషా కొయిరాలా కాదు కాంచనమాల నువ్వు ఏ మాలవైనా ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత పడవచ్చు. చూడు నేను అసలే మొండిదాన్ని గోదావరి ఈదుకునైనా వెళ్ళిపోతాను గాని నీ మెళ్ళో మాత్రం మాలేను అయితే నేను ఊరి నుంచి కదలనివ్వను. చూద్దామా చూసుకుందాం. ఏయ్, అందరికీ ఇదే చెప్పడం, ఈ పిల్ల ఈ ఊరు దాటి వెళ్ళిందో అవతల గట్టుకి చేరుకోక ముందే యువతల గట్టును మీ సమాజం లేచిపోతాం. జాగ్రత్త. ఆ సంగతి మేము చూసుకుంటాగా. ఈ రాత్రికి ఊళ్ళు ఉండిపో, రేపు గుట్టి చప్పుడు కాకుండా రేవు దాటించేస్తాం. మనీషా, నీకు సిగ్గులేదు అసలు నువ్వెవరు నేనెవరు ఒక ఆడపిల్లని బలవంతంగా కట్టి పారేయడానికి నీకేం హక్కుంది అనవసరంగా గోక్కున్నాను. నీ దండకి నీకు వద్దన్నం. పొద్దున్నే ఫస్ట్ పడవకి ఎక్కించేస్తాను, ముందు అన్నం తిను. నేను తిన్ను ఇదిగో మళ్ళీ నన్ను గోకుతున్నావు. కాల్చుకుని మరీ వండి తెచ్చాను. నల్లకొడి చికెను, బంగారు తీగల పులుసు. తిను. మరి పొద్దున్నే పంపిస్తావా పంపేస్తాను, తినవే బాబు, తిను. మ్. ఏ ఆగింది తినలేదే? తిన్నది చాలు కడుపు నిండింది అయితే తిన్నంటాం. తినకపోతే ఇప్పుడేంటి మళ్ళీ నేను గోకినట్ట వద్దులే తింటాను అది ఇప్పుడే ఎత్తావా, పొద్దున్న పడవెక్కే ముందే ఎత్తావా? మళ్ళీ దండంటావేంటి అన్నం తింటే పొద్దున్న పంపించేస్తానన్నావుగా అలా అనకపోతే అన్నం తినవని. ఇప్పుడు రేపు మన ఇద్దరికి పెళ్ళయింది అనుకో. ఆహా, అనుకో, శోభన నుంచి షష్ఠపూర్తి దాకా దెబ్బతావు. పెళ్లికి ముందు మీ ఊరు వస్తే నాకు అన్నం ఎట్లేదు అని. ఇదిగో నీకేదో పోయే కాలం వచ్చి నోటికొచ్చిందంతా పేల్తావు ఈ దండ నేను చంపి నీ శవానికి ఎత్తాను అయితే ఇప్పుడే చచ్చిపోతాను. చంపేసి నాకు దండేసి చంపేయి. నేనెయ్యను అయితే దండ వేయించుకునే దాకా సావను. వస్తాను, పొద్దునే మాట్లాడుకుందాం. తలుపేసుకో.
వద్దేలే పడది, ఎవరు చూడకుండా పారిపోదాం. అయ్యి బాబు వద్దండి, ఎవరి చుట్టూ బాగోదు. వారిని ఎక్కడికో వెళ్ళిపోయావు. పద పద పడవతి. రాంపండు కాదని ఇలాంటి రిస్క్ ధరలు ఒప్పుకోవాలంటే 100 రూపాయలు మరి ఇస్తావా? ఏంటి వందా? ఆ. నేను నోట్ ఒకటి ఇస్తాను. అయితే ఓకే. ఏట్రా మా లేడీస్ కి పడవ కడుతున్నావా? అదే తూ. కడతాడు. ఏ కట్టకూడదా? కట్టచ్చు, ఇది నా మెళ్ళ వేసెత్తే. వెయ్యను. అయితే పడవలు కట్టరు కట్టరు కట్టరు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి మరి. నిన్ని ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండు నోట్లో ఏలేటట్టు అవుతుంది. కురుతాడు. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు భయమేటి, నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నేను రేవు దాటించేస్తాం. అది ఏయ్! మరేమనుకుంటున్నావు ఈ సత్తిపండంటే? నువ్వు కూడా ఈ పురకాల వచ్చేసి రేవు దాటించేస్తావు. గుడ్ ఐడియా. ఓకేనా? బ్రహ్మాండం. ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడేం అడిగినా ఏమీ చెప్పొద్దు. పేరెడితే చెప్పచ్చా? ముఖం ముసుకుపదా. సరే గాని మన రాంపండు గారు ఎదురైతే ఏంటి చేయడం? అమ్మో రాంపండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పొద్దు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు హై. ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారేంటి? మేం ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ जा रहा है. పడవ మీద దుబాయ్ కా? अरे मुस्लिम लेडीज से रोड में बात करने को शर्म नहीं है? चलो बहन, चलो चलो चलो. గుర్తుపట్టలేదు రోయ్. అమ్మ నా ఫిగరు. అంటే వీళ్ళంతా మన ఎదవలన్నమాట. చెప్తా. వాళ్ళు డకైటీలు. అవునరా, ఒక్క కూళ్ళో ఒక్క వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్! ఈ కవల కొండలరావు కళ్ళ ముందే కోకల పాలని దోచుకుంటారా? పదండ్రా. అదనే ఒరేయ్ సత్తిపండు, ఇందాక రాంపండు గారు మనల్ని గుర్తుపట్టి ఉండుంటే ఇటుకుపోతే తెచ్చిన బుర్ర బద్దలు కొట్టి ఉండేవాడిని. ఎదవని నిజమా? ఏవే మా ఎదవల్ని కూడగట్టుకుని నా చెవులో సింతగా ఎత్తేస్తావా? నాకు దండయకుండా జెండా ఎత్తేస్తావా? పదా సీరికి పోతాయి పదా. ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయి ఉంటది. ఎలా రాంపండు మళ్ళీ డామా ఎత్తనారా? అనుకుంటున్నాం మరి, ఆ ఉద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు? నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ వేస్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం, అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు? కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎక్స్పర్ట్ అవుతారా? ఇదిగో రాంపండు, రేపు నీ నాటకానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాలు పొట్టలు అడిగితే ఎవరు చూస్తారు? మరెక్కడ అంటించాలి? జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా? మరుగుతోటి కాడా? అవునా, భలే ఐడియా ఇచ్చావరా. మరి అయితే అంటించేయి. అయితే అక్కడే అంటించు. చదవగలడు. కొరనాయాలకి ఎక్కడ ఇంటించాలో తెలియదు. ఏరా దోల తీరిందా? పోకలపాలెం ప్రజల కళ్ళకి విందు. దొరికింది. నిన్ను ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా. ఏంటది? ఓలమ్మా ఒళ్ళు అనమైపోయినది. యాదవ బస్సులను యాదవ ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుక్కు టుక్కుమని పేసలు అడిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దాయని. రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి నోరు ఏం తిరగక్కర్లేదు. ఆరే తిప్పుకుంటారు. పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా గ్యామరా ఎంత దెబ్బ తినిస్తుందో.
పొలం మొలం మొదట అప్పలు పడిపోతున్నావు ఎన్నో నెల ఎక్కడమ్మా పాడు వారం రోజులు పొలము వారం రోజులకే సాగిరే వారంత అయిపోతేని 10 నెలలకి పెద్ద గడ్డి పెట్టంత అయిపోద్దామా ఏం చేస్తావమ్మా చేసి చూడాలంటూ ఓడు మరి ఎవరన్నారు ఊళ్ళో రాంపండని ఒకడు ఉన్నాళ్లే అమ్మా ఎవడా మాకు 105కి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేస్తుండే ఆడా ఏటి మీకు కూడా 110కి అడ్వాన్స్ ఇచ్చాడా ఇచ్చాడు అయిపోయారు నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్వాడేశాడు అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు అది సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉందనుకుంటాను ఏటి ఇంకా నయ్యం మా అమ్మాయి ఎలాంటి చేయదు నీ చేయనివ్వను అమ్మా అమ్మా నేను చేస్తానే ఏడు చేస్తావు తప్పు నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు నీ సినిమా భవిష్యత్తు బోల్డ్ అంత ఉంది మరి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కదే ఇచ్చారు ఏ బోర్డు అడ్వాన్స్ ఏ సెలన్స్ ఎక్కడ మొక్కను కొట్టేస్తాను పద పద అమ్మ కడుపు జాగ్రత్త అలాగేనమ్మా. పద పదమ్మా ఓరే రాంపండు అయిపోయావురా ఈ నాయక సౌతికి రికార్డ్ డాన్స్ ఎట్టుకుంటే ఈ జయశాంతి మిస్ దేవీ నవరాత్రులకి రామాంజనేయ యుద్ధం ఎట్టుకుంటే ఆ సీత 2 సీన్లు ఆడిందో లేదో 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ అంతా యాసాలు ఎత్తనారో ఎక్కడేస్తున్నారు వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నెంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు. చెప్పు. వీడు అడిగితే చెప్తాను. ఏయ్ చెప్పు. మన కాంచనమాల. అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి పత్తి మారితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుద్ది అవసరం మంది. మీరంతా ఎక్కడికి రా? ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అది నిజమే. అల్లో 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 రాంపండు గారు ఏంటండి బాబు ఇలా వచ్చేస్తున్నారు? రాత్రికి నీతో చిన్న పనెట్టుకున్నానులే. ఏటో అది మరి పోస్టర్ చిత్రం దాస్తావెందుకు? విషయం ఏంటో చెప్పు. రాత్రికి ఓ చిన్న డ్రామా నాటకం ఉంది. ఎవరితో హీరోయిన్ తెచ్చారు. మన పక్కన సూట్ కాలా. అయ్యో. వద్దు పొమ్మన్నాను. ఆహా నువ్వు వేసే చెప్తాను. మంది కరెక్ట్ మ్యాచింగ్. ఇద్దరం కలిసి ఎరగదీసేద్దాం. ఆహా ఆ? గొప్ప ఉత్తరం తెచ్చావు. మడతెట్టి జేబులో పెట్టుకో. మడతెట్టి అంత మాటానికి బోల్డ్ అంత క్యాన్వాసింగ్ చేసేసుకున్నాను. బాబా బాబా ఒప్పేసుకోవే. ఒప్పుకోవచ్చు. నేను ఒప్పుకోను. ఇదిగు మరి నువ్వు అలాగ అనెత్తే కాదు. మరి ఇంకెలా అంటారు? నేను చేయను. చెయ్యవా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. చెయ్యకపోతే పో. రాజమండ్రి మెరకేది వెళ్తే 100 మంది వస్తారు. మనమంటే పోటీ పడి మరీ వస్తారు. పెద్ద పోజు. అలాగని కాదు, వేసే ముందు మనం ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా. ఇది పద్ధతి. నీకేం కావాలో చెప్పు. మన దగ్గర మొహమాటాలేంటి? అయ్యో మొహమాటం అని కాదు, నేను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానేమోనని. ఇంకా నాకు కాలుద్ది. నీకేం కావాలో అడుగు. ఇవ్వకపోతే నా పేరు రాంపండు కాదు. అంత మాట నాకు ఇంకా బాగుండదు. అడిగేస్తున్నాను. మ్మ్. నీ నాటకం అయిపోగానే నన్ను రేవు దాటించేయాలి. అమ్మ మడతెట్టేసావే. 1 2 3 4 5 6 7 8. ఎదవని నీకు వచ్చిన అంకిలన్నీ లెక్క టేకు. అవతల డ్రామాకి లేట్ అయిపోతుంది. హలో, గొప్ప భారీ సెట్టింగ్లతో డిస్కో లైటింగ్లతో రాంపండు బృందం వారిచే మత్స్య యంత్రం గొప్ప పౌరాణిక నాటకం ప్రదర్శించబడిన. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, వాల్ పోస్టర్స్, పేస్టింగ్ తో సహా అన్ని రాంపండు గడే స్వయంగా చూసుకున్నాడు. తెరతెస్తున్నాం, ఇక చూసుకుంది. అమ్మా ఇట్లా పిచ్చానికి వెళ్ళారు నాయన. వాళ్ళు వచ్చే వరకు పొయ్యిలో పిల్లిని అవదు. వేరే ఇల్లు చూసుకో బాబు. ఛీ! రైల్లో ముస్టోళ్ళ గొంతేటి? ఆనంద భైరవి రాగంలో పిలవాలి. అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి. అమ్మారు అర్జునుణ్ణి కానమ్మో యాచకుణ్ణి. మత్స్య యంత్రము కొట్టినానే తల్లి మత్స్య కంటిని తెచ్చినాను. మత్స్య యంత్రము కొట్టినానే తల్లి మత్స్య కంటిని తెచ్చినాను. నీ సంస్కృతం సంతకదోల మామూలు భాషలో చెప్పాలి అమ్మకి. ఇలాగా ఆటణ రాగం వేసి
చక్రంలో చేపని కొట్టినాడే ఈడు చేప కళ్ళ పాపని పట్టినాడే చూడు చక్రంలో చేపని కొట్టినాడే ఈడు చేప కళ్ళ పాపని పట్టినాడే చూడు. చేపని తెచ్చారా బిడ్డలారా? అయితే పంచుకు తినండి బాబులారా. ఇన్నావా తమ్ముడా ఇన్నావా, అమ్మన్న మాటిన్నావా తమ్ముడా, ఇంకా చూస్తా వేటయ్యా నీ చిమ్మడా. అందుచేత ఈ పిల్ల నాకు కూడా ఆలి కావాలా, నాకు కావాలా, మాకు కావాలా. అమ్మో నేనొల్లకోను ఈ బుల్లిని ఒగ్గేయలేను, కష్టపడి కొట్టుకునొచ్చాను నేను మీకెట్టాగిచ్చిస్తాను. నీ ఆశలు మండిపోను, నాన్నతలే వల్లకోను, వల్లోని చేప పిల్లనిగాను నేను, తన కొళ్ళు కొరుక్కు దిందికి బెల్లం ముక్కనిగాను, వల్లోని చేప పిల్లనిగాను నేను, వల్లకోను నేను వల్లకోను. అలాగే అనకూడదు, అదే భారతం. ఏర్థం చేసి కండి పోవాలా, లేకపోతే యాసలో తోలు తీసేస్తారు. పోయినా మొగుడా, మా చెప్పొచ్చావు చాలే. నా బిడ్డ తెచ్చుకున్న పిల్లని ఎవరికో ఇచ్చేయమంటే పోసిన సవితి ఊకే లొల్లి పెడుతున్నావు. నీ బిడ్డ మనం వాడితే నా బిడ్డ బైరాగులల్ల గల వాళ్ళ వల్ల. అది లెక్క. అసలు రామా కన్నా ఈ కొప్పులు కూడా మా గొప్పగుందరే. ఏం బిడ్డ మస్తు మజా కొడుతున్నదే, పక్కోళ్ళ లడాయి చూసి నీ తల్లి ఖుషి అవుతున్నావు వేస్తాలే. కన్ను గప్పి ఎట్టుపోతావే తుళ్ళే తుళ్ళే తుణిగా, నిన్ను వదిలి పెడుదునా మరి అంత తేలిగా. నీ వెంటే నేనుంటా సారంగా, నాకు నీ కంటే ఇంకెవరు పువ్వుల రంగా. చక్కెర బొమ్మ చేతిలోన చిక్కవే గుమ్మ, ఇంకా నీకు దిక్కెవరమ్మా, ఎక్కు నీకు చల్లేవమ్మా. ఏ జనకాలు డ్యూట్ చేయట్రా, స్టేజ్ మీదకి వచ్చి ఎగరండి. పాంచాలిని సొమ్ములు నాకే పంచాలి, జానవని విన్నారా కన్నారా, విన్నారా కన్నారా కనులారా. ఓ సోదరామా గతేందిరా నీ సరసాలు గని కొల్లుమని రే నోట్లోన ఏలేసి చూడాలా ఎడవాల రే. ఇది భారతం కాదు రే, మన ఊరు భాగవతం. పెళ్ళొస్తా సత్తిపండు, రావణాసురుడు లాంటి రాంపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నేను లేవుగా.
నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండితో డ్రామాలు ఆడతారా? దుక్కలాగుండేవాడు ఎలా చచ్చిపోయాడే? పొద్దున్నే పండు సాహిబ్ కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడో దేవుడా, గమ్ము రెండు పట్టవే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు. దేవుడో దేవుడా. అండే బోజయ్య గారు, వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళలాగారు. తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదే నాన్న చచ్చాను రోయ్. అవును, నువ్వు చచ్చిపోయావు. ఏటిదంతా నేను చెప్పనగా, చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా సచ్చను. ఆ. అవతల నా కళ్ళు ఎయిటింగు. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. అయ్యో బాబోయ్, మా బాల భద్రాస్పనే. ఒరేయ్ దొంగ సచ్చి- పెట్టుకున్నా మీ పాప మీరే పోతారు. రేవు దాటేసాం. రండి రండి, మీ నాన్నగారి కలెక్టర్ అంటగా, ఓ సంత మన గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా. నేను కలెక్టర్ కూతున్నని నీకెవరు చెప్పారమ్మా? మా సత్తిపండు గారు వాడు చెప్పబట్టి నాకు తెలిసింది. వారిని చెవిలో తేగ సందమా పెట్టి తిప్ప వాడికి అబద్ధం చెప్పడరా? అది బాబోయ్, నువ్వు కలెక్టర్ గారు కూతురు అని అనవసరంగా రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ విషయం మా రాంపండు గారికి తెలిసిందంటే అవతల కట్టి మా రాంపండు. ఒరేయ్ పండు, నిన్నే పెళ్ళాడతా చూసావా? చూసానే దొంగ నా కోడి. నేను రేవు దాటలేనన్నావుగా. పండు దండ బొడ్లోనే ఉందా? పండు తీసి మొలతాడు కింద కట్టుకో. పండు వస్తానే, స్టార్ట్ అయ్యే. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. రా పండు, గుడ్ బై. నా పేరుకి గేదెలు తిడతావరా? ఊరుకోండి, మీ పేరు గేదెలు తిడతాను. గేదెలు ఎక్కడ మీరెక్కడ? ఊరుకోనే పోతే నేను టెన్షన్తో చచ్చిపోతున్నా. ఎందుకంటే అవతల పెళ్ళోళ్ళు వచ్చా ఎలా అయిపోతుంది? ఇల్లు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి, మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేంటి? మీ కడుపును పుడతా కడుపును పుట్టారు కదా? చంపేస్తున్నారే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారు ఏంటంటే. అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి చిర్రెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగ్రీ కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నామండి. ఊరు పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొరుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. అడమ టైపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరు ఎట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణ వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల మొక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కలు పెట్టుకుంటాం ఏంటంటే, అది ఆలకే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీసుకో. ఈయన మా పాలేరు గారండి. దండాలండి, నా పేరు సొట్టాది కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పెళ్లి చెడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కొట్టి పెట్టరా. ఊరుకోండి, వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే 2 బండలు లేమంటారంటే ఎన్ని బండలు లేవాలో నాకు తెలదా? పాలేరు నేనే మీరా? దొబ్బేయను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రొస్టులు ఏ వస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మందు సందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మందు సందులో ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సార్. అవ్వా కంపెనీ ఆ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్ల మందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇదే పట్టు, రాజమండ్రి నల్ల మందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వడ్డీనేడు మరి బోధలేస్తుంది ఈ అబ్బా. ఏయ్, ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు తీయకపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు తీయాలి. ఏయ్, నువ్వు దిగు, నువ్వు ఆగు.
ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొట్టాది కూడా సంగతి నీకు తెలీదు. యారో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది. పడమటన నేషనల్ హైవే. రైటే. ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా. కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోడగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మిడియం ఎన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ యదవకి వెనకమాల ఇలాంటి యదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెనక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పేరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? పోనీ మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్. చెవిటి పేరు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. నా మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గాడిద? బావగారు, బావగారు, బావగారు. బా నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి ఒక వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారెన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్ల మంది సందులోనే దొరుకుతుంది. పోని అక్కడి నుంచి తెప్పించిస్తాను, ముందది ఇవ్వండి. అబ్బా, ఛీ. అయ్యో, ఆ చెవిటి వెధవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, ఈ సామాన్ సర్దండి. సంబంధమా కుదిరినట్టురా, మెల్లిగా బొట్లో వేసాను. వీడి సెవెంటీ మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునురా బాబు, ఆడు మహాశివుడి పీనుగా పడు తినేసాడు రా. ఊరికండి ఎదవాల వేగ సామాన్ సర్దుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలం కొట్టును గుడి చేసుకొని కలుపు తీరలో పోదాం. కలుపు ఎదకెళ్ళాల్సిన కారణం నాకేట్రా, గోసి కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో, కొండలోడి పిల్లల మీద బిందులోడి పెత్తనం లాగా ఊరోడి భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా? పాలైటం చూడండి. హాయ్ ఎవ్రీబడి. రేవుకి బండి పంపలేదు ఏమిటి అంకుల్? అంకుల ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీదట వింటావు. వెర్ ఇస్ మై బెడ్రూమ్? ఎవరు నువ్వు? ఆంటీ. నేనెవరో నీ మొగుడికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఎన్నీళ్ళెట్టు. ఎన్నీళ్ళ? ఒంటికి నూనె రాసి నలగెట్టద్దు. ఎట్టుకో. ఏయ్, లోపల అడుగు పెట్టామంటే కాళ్ళు విరగొడతాం. ఇక మీదట నీకంత లేదమ్మా. ఆ? అంకుల్ ఫాలో మీ. నా బ్యాగ్ అట్రా. ఎంత బిల్ల లేకుండా ఉతికేసింది. అలా సూత్తా నిలబడతావుటే, దాన్ని మెడబెట్టి బయటికి గెంటి. ఆంటీ నలుగు పెడతానని రావేంటి? నిన్ను చంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో పొప్పు ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా, చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిదే పొలం, ఉండేవాడిదే ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం రా దీనికి. ఊరుకండి ఎదవ గొడవ ఎదవ ఆస్తేనే మొత్తం ఆస్తి బయట సంకలెట్టుకోమని నా పిల్లడే. పదండి మన కలుపు తీరలో పోదాం. ఏయ్! ఇంకా ఆగిపోలేదులే అమ్మా, పదండి. అమ్మ పాలు ఇవ్వట్లేదు. ఊరుకండి ఎదవ కాగోల. ఈ వయసులో కూడా అమ్మగారు పాలు ఇస్తారైతే వెళ్తాగడే. ఉండే ఏమే, దీనికి పాలు ఇవ్వట్లేదంటే ఏంటి? ఇవ్వడానికి ఇంట్లో ఒక్క పాలు చుక్క కూడా లేదు. ఏవా ఉద్దుటి నుంచి అడుగుతుంటే నాకు కాఫీ లేదంటావు, దీనికి పాలు లేవంటావు. ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా పాలు ఇవ్వలేదంటే ఏంటి? ఎలాగెత్తారండి? డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు లీటర్ 15 రూపాయలండి. అలా కాదు కానీ పావులా తగ్గించుకోరా. నీ అబ్బా, నా గేదె పాలు నాకు పితికడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వాలరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పితకనాకే. మీ గేదె పాలా? ఓయ్, మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి? ఒసేయ్, ఉతికేవాడవే బట్టలు నువ్వు పట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానం గారా. ఎక్కడికి బట్టలు ఎట్టుకెళ్తున్నావు? నీ దుప్ప పట్టు
పని ఉన్నాం గారు ఏదో గొడవ రేయ్ ఒలిసేవాడే కొబ్బరికాయలు నువ్వు అటుపో ఏటో అలా చూస్తున్నావు నడిపోతే టాటో నువ్వు వేసిపో తప్పకుండా ఏదో న్యూసెన్స్ దానికి పీస్ఫుల్గా ఉండవురా నాకు ఇదో టెన్షను ఎదగకుండా సరిగ్గా కొట్టుకోదు ఆగిపోతే ఆగిపోదు